హలో హాయ్ అండి అందరికీ. ఈరోజు కిచిడి మరొకసారి నా స్టైల్లో చూపిద్దామని మేము ముందుకు తీసుకొచ్చాను. అందరికీ తెలిసే ఉంటుంది, కాకపోతే నేను ప్రెషర్ కుక్కర్లో కూడా యూజ్ చేస్తాను. ఇలాంటి టమాటా ముక్కలు, ఉల్లిపాయ, బంగాళదుంప, పచ్చిమిర్చి, క్యారెట్ వాడాను నేను. అలానే ఆయిల్ వేసుకొని దీనిలో ఒక 2 స్పూన్ల ఆయిల్ తీసుకోవాలి. దీనిలో నేను ఏంటంటే నెయ్యి కూడా వాడాను. నెయ్యి కూడా ఒక 2 స్పూన్ తీసుకోవాలి. అలానే మనం సన్నగా తరిగి పెట్టుకున్న ఉల్లిపాయలు వేసుకోవాలి. పచ్చిమిర్చి కూడా వేసుకొని బాగా గోల్డెన్ కలర్లో వచ్చేటట్టు వేగనివ్వాలి. గోల్డెన్ కలర్లోకి వచ్చి బాగుంటుందండి. కానీ కొంచెం ఆయిల్, కొంచెం నెయ్యి అనేది యూజ్ చేస్తేనే మనం బిర్యానీ చేసుకునేటప్పుడైనా, ఇలా కిచిడి, ఇలా వెజిటేబుల్ రైస్ చేసుకునేటప్పుడైనా అది కొంచెం ఇది కొంచెం వేస్తే చాలా టేస్టీగా ఉంటుంది. కాబట్టి నేను 2 యూజ్ చేశాను. ఇలా కొంచెం మగ్గనివ్వాలి బాగా. దానిలో అలానే సన్నగా తరిగిన టమాటా ముక్కలు కూడా ఉన్నాయి కాబట్టి అవి కూడా వేసుకోవాలి. ఈ 2 బాగా మగ్గే విధంగా మనం కలిపి పెట్టుకోవాలి. ఇలా మగ్గనివ్వాలండి. ఇలా ఆయిల్ పైకి వచ్చే విధంగా మగ్గనిచ్చి తర్వాత మనం సన్నగా తరిగి పెట్టుకున్న క్యారెట్ కూడా వేసుకోవాలి. క్యారెట్ కొంచెం దుంప పదార్థం కాబట్టి కొంచెం ఎక్కువగా మగ్గనివ్వాలి బంగాళదుంప, క్యారెట్ని. అలా మూత పెట్టుకొని కొంచెం కుక్కర్ పై మూత అంటే నార్మల్గా పెట్టుకొని కొంచెం మగ్గనిచ్చుకోవాలి. అలానే అల్లం వెల్లుల్లి పేస్ట్ కూడా వేసుకోవాలి. అల్లం వెల్లుల్లి పేస్ట్ వేసుకొని మొత్తం ముక్కలకు పట్టే విధంగా కలుపుకొని కొంచెంసేపు ఒక 10 మినిట్స్ పాటు మగ్గనివ్వాలండి. ఎందుకంటే అల్లం వెల్లుల్లి పేస్ట్ పచ్చివాసన పోయే విధంగా కొంచెం సేపు మనము ఉంచుకోవాలి. అలాగే పచ్చెనగపప్పు ఒక 1 అవర్ ముందు నానబెట్టుకుంటే సరిపోతుందండి. 1 అవర్ ముందు నానబెట్టుకొని ఉంచుకున్న పచ్చెనగపప్పు కూడా యాడ్ చేయాలి దీనిలో. అలానే మిల్ మేకర్లు ఒక 10 మినిట్స్ ముందు నానబెట్టుకొని ఆ మిల్ మేకర్లు కూడా దీనిలో వేయండి. మిల్ మేకర్లు కిచిడిలో చాలా బాగుంటుందండి. అలానే వాటర్ వచ్చేసి మనం రైస్ ఎంత క్వాంటిటీ తీసుకుంటామో వాటర్ డబుల్ క్వాంటిటీ తీసుకోవాలంటే 1 గ్లాస్ రైస్ తీసుకుంటే 2 గ్లాసెస్ వాటర్ తీసుకోవాలి. తీసుకొని మొత్తం దానిలో వాటర్ నేనైతే 3 గ్లాసెస్ తీసుకున్నాను. 6 గ్లాసెస్ వాటర్ పోసాను. అలానే సాల్ట్ వేసుకోవాలి. సాల్ట్కి రుచి సరిపడా సాల్ట్ వేసుకొని ఒక్కసారి మీరు వేసిన తర్వాత అలా మొత్తం కలపండి. ఎందుకంటే మనం పెట్టేది కుక్కర్లో కాబట్టి మొత్తం కలుపుకొని సాల్ట్ సరిపోయిందో లేదో చూసుకున్న తర్వాత నేను ఇక్కడ బాస్మతి రైస్ వాడానండి. రైస్ వేయాలి. కడిగి శుభ్రంగా ఒక హాఫ్ అన్ అవర్ ముందు నానబెట్టుకొని పక్కన పెట్టుకున్నాను. ఇలా 3 విజిల్స్ వచ్చిన తర్వాత నేను టమాటా కర్రీ